నమస్కారం నేను సహన 99 మన భక్తికి స్వాగతం. భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న తెలంగాణలోని కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం కాకతీయుల చరిత్రకి సజీవ సాక్ష్యం. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం అనేక చారిత్రక ఆధ్యాత్మిక విశేషాలతో ప్రసిద్ధి చెందింది. ఇది ఒక ప్రసిద్ధ పురాతన శైవ క్షేత్రం. దీనికి దక్షిణ కాశీ అని కూడా ఖ్యాతి ఉంది. అయితే ఈ ఆలయం అనేక విశిష్టలతో భక్తులని ఆకర్షిస్తుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందిన ప్రాంతం. వారి దర్పానికి పాలనకి ఈ దేవాలయం నిదర్శనంగా నిలుస్తుంది. అయితే ఇది కాకతీయుల శిల్పకళా వైభవానికి నిర్మాణ చాతుర్యానికి అద్దం పడుతుంది. ఇక ఆలయం చరిత్ర ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే కందూరు ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందింది. క్రీస్తు శకం 1025 నుంచి 1248 మధ్య కాలంలో కళ్యాణి చాళుక్యులు కాకతీయుల సామంతులుగా కందూరు చోళులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం చరిత్ర ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవాలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చింది. అయితే పూర్వం కందూరు సమీపంలోని ఒక గుట్టమై రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది. అయితే తాంబలి వంశానికి చెందిన ఒక భక్తురాలు రోజు గుట్టపైకి ఎక్కి స్వామిని దర్శించుకునేది. ఆమె గర్భిణి కావటంతో గుట్ట ఎక్కడం కష్టమైపోయింది. ఆమె భక్తికి మెచ్చి స్వామి రథంపై ఆమె దగ్గరికే వచ్చినట్లుగా కథనం కూడా ఉంది. అయితే ఆమె గంటలు రథచక్రాల శబ్దానికి వెనక్కి తిరిగి చూడటంతో రథచక్రం విరిగి ఒక చక్రం కోనేరులో మరొకటి లింగాకృతి దాల్చి రామలింగేశ్వరుడిగా ఏర్పడిందని అప్పటి నుంచి స్వామి అక్కడే కొలువై ఉన్నారనేది ప్రతీతి. సాధారణంగా చాలా దేవాలయాలు తూర్పు దిశ ముఖద్వారం కలిగి ఉంటాయి. కానీ కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రధాన ముఖద్వారం పడమర వైపుకి ఉండటం ఒక ప్రత్యేకత. కొన్ని ఆధారాల ప్రకారం ఈ ఆలయం యొక్క గర్భగుడి నక్షత్ర ఆకారంలో నిర్మించబడిందని చెప్తారు. ఇది కళ్యాణి చాళుక్యుల శిల్పకళకి నిదర్శనంగా ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో శివుడి గర్భగుడి ముందు 3 నందులు ఉంటాయి. ఇలా 3 నందులు ఉండటం కూడా ఒక అద్భుతమైన విశేషం. కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం ఇక్కడ ఉన్న 27 కల్పవృక్షాలు. కాశీలో తప్ప మరెక్కడా ఇన్ని కల్పవృక్షాలు లేవనేది చరిత్ర చెప్తోంది. ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలకి ప్రతీకగా ఆలయం పక్కనున్న కోనేరు చుట్టూ ఈ 27 కల్పవృక్షాలు ఉన్నాయట. అక్కడి కోనేరులో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఈ కల్పవృక్షాల చెట్ల నీడలో కూర్చుని భోజనం చేసి ఇతరులకి పంచిపెడితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ భక్తులు నిత్యం పూజలు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.